జనవరి 9వ తారీఖు గురువారం రోజు ఉదయం 11 గంటల 30 నిమిషాల తరువాత అనుకుని ఒక గొప్ప అదృష్టం ఎదురవుతుంది సింహరాశి వారికి. అంతు చిక్కని అదృష్టంతో ధనవంతులుగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు జనవరి 9వ తారీఖు గురువారం రోజున ఎలా ఉన్నాయి? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి, ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది. అలానే వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి, మీ సమస్యలను దూరం చేసుకోండి. శుభ అశుభ ఫలితాలు ఏమిటి, వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే గనక సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఇక వివరాల్లోకి వెళితే సింహ రాశి అనేది చాలా గొప్ప రాశి అని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం కూడా చాలా గొప్పగా ఉంటుంది, చాలా గంభీరంగా ఉంటుంది. అంటే వీరు ఎప్పుడూ కూడా తడబాటు లేకుండా మాట్లాడగలుగుతారు, అవలీలగా అందరికీ సమాధానం చెప్పగలుగుతారు. వీరి యొక్క మాట తీరు అనేది గంభీరంగా గర్జించే సింహంలాగా ఉంటుంది. వీరి పట్టుదల కూడా యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంటుంది. అంటే వీరు ఏదైనా అనుకున్నారే అంటే తప్పకుండా అది సాధించే వరకు నిద్రపోరు. ఖచ్చితంగా వీరు ఏదైనా అనుకున్నారు అంటే 100కి 100% వీరు సాధించి తీరుతారు. అంత గొప్పగా ఉంటుంది వీరి యొక్క పట్టుదల, మొండి పట్టుదల అధికంగా ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే పోటీ పడిండ్రు అంటే ఇంకా అందులో విజయం సాధించినట్లే. అంత గొప్పగా, అంత కృషితో, అంత కసితో చేస్తూ ఉంటారు వీరు పనులను. అలానే వీరు ఏదైనా ఒక ఉద్యోగం చేయాలి అనుకొని నిర్ణయించుకుంటే గనక ఖచ్చితంగా 6 వీరికి తెలియని విషయాలను కూడా తెలుసుకొని ఖచ్చితంగా 100కి 100% విజయాన్ని సాధించి తీరుతారు. ఉద్యోగపరంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ పరంగా చూసుకున్నా ఈ సమయంలో వీరికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కుటుంబం నుండి ఎక్కువగా మద్దతు లభిస్తుంది సింహరాశి వారికి. అంతేకాదు వీరు ఏ పని చేసినా సరే కుటుంబం వీరికి ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటుంది. అలానే వీరు కుటుంబానికి కూడా చాలా హెల్ప్ని చేస్తూ ఉంటారు. వీరి వంతు సహాయంగా తప్పకుండా ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంటారు. కానీ వీరు ఖాళీగా ఎప్పుడూ ఉండరు, ఏదో ఒకటి సాధించాలి అన్నట్టుగా ఉంటారు. ఎందుకంటే వీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడూ కూడా ఖాళీగా బద్ధకంగా ఉండేటటువంటి లక్షణం కాదు వీరిది. అలానే వీరు ఎప్పుడైనా సరే సమాజంలో కూడా కొద్దిగా నెగిటివ్ ఎనర్జీని, అంటే సమాజంలో ఉండే వ్యక్తులు వీరిని నెగిటివ్గా తీసుకుంటూ ఉంటారు. ఏ విషయంలో అంటే గంభీరత్వులు, కోపిష్ఠులు అని. కానీ వీరు బంధుత్వాలను కాపాడుకోవటానికి చాలా ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు. అదేవిధంగా వీరు చాలా సున్నితత్వమైనటువంటి మనస్సుని కలిగి ఉంటారు. కానీ వీరిని దూరం నుండి చూసిన వారు అలా అనుకుంటూ ఉంటారు, చాలా గంభీరత్వమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు, గంభీరంగా ఉంటారు, కోపిష్ఠులు అని అనుకుంటూ ఉంటారు. కానీ వీరిని దగ్గర నుండి చూసినటువంటి వారు మాత్రం ఎప్పుడూ అలా అనరు. ఆరోగ్యానికి, క్రమశిక్షణకి, సమయ పాలనకి అధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలానే వీరు మంచి గంభీరమైనటువంటి శరీరాన్ని, అంటే ఆకర్షణీయమైనటువంటి శరీరాన్ని కూడా కలిగి ఉంటారు సింహరాశి వారు.
ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎప్పుడూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. పురుషులు మాత్రం వినూత్న ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆఫీస్లో కానీ, రాజకీయ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, ఉద్యోగపరంగా కానీ ఉన్నటువంటి వారికి కూడా అనుకూల పరిస్థితులు అధికంగా ఉన్నాయి ఈ సమయంలో. అదేవిధంగా కుటుంబ పరంగా చూసుకున్నా సరే ఈ యొక్క సింహ రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఆస్తిపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోయి పైచేయి మీదే అవుతుంది. నూతనంగా వాహనాలు కొనాలి అన్నా, భూములు జాగలు కొనాలి అన్నా ఖచ్చితంగా ఈ సమయం అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. నూతన వాహనాలను ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. భూమి, ఇల్లు వంటివి కూడా కొనుగోలు చేస్తారు ఈ సమయంలో ఈ యొక్క సింహరాశి వారు. అంతేకాదు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఈ సమయంలో చేసే కొన్ని వినూత్న ప్రయత్నాలు అనేవి విజయవంతం అవుతాయి. కనుక సింహరాశి వారికి అధికమైనటువంటి గొప్ప లాభాలు ఉన్నాయి. మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో కొత్త ధనాన్ని వెతకండి. అంటే కొత్త ధనానికి ఎక్కువగా మంచి ఫలితం అనేది ఉంటుంది. కొత్తగా చేసినటువంటి ప్రతీది కూడా, కొత్తగా వినూత్నంగా ఆలోచించినటువంటి ప్రతీది కూడా విజయవంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు. కనుక సింహరాశి వారికి ఈ సమయం అద్భుతంగా అనుకూలంగా, సింహరాశి వారు ఖచ్చితంగా ఈ సమయంలో ధనవంతులుగా మారే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సమయంలో సింహరాశి వారి గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. కనుక సింహరాశి వారికి జనవరి 9వ తారీఖు గురువారం రోజున విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నా, డబ్బు పరంగా చూసుకున్నా మంచి లాభదాయకంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ సమయంలో సింహరాశి వారికి అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. మునుపటి నుండి అనుకుంటున్న పనులు లేదా వెనకబడిపోయి ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సింహ రాశి వారికి అద్భుతమైనటువంటి గ్రహాల అనుకూలత ఉంది. ఈ గ్రహాల అనుకూలత అనేది వారి యొక్క ధనాన్ని పెంచుతుంది, సంపదను పెంచుతుంది. దానితో పాటు సింహ రాశి వారికి వీరి జీవితంలో ఉండేటటువంటి కొన్ని రకాల చెడు శక్తులు తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కనుక సింహరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చాలా బాగుంది. అలానే వీరికి ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సమయంలో మీ యొక్క తెలివిని ఉపయోగించి ఉద్యోగాన్ని పొందవచ్చు. ఉద్యోగమే కాదు, మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అన్నా, వ్యాపారంలో విజయం పొందాలి అన్నా, అలానే అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు సొంతం కావాలి అన్న ఈ సమయంలో కేవలం ఈ యొక్క చిన్న పరిహారంతో పాటు అనుకూలమైనటువంటి పరిస్థితుల కోసం దైవారాధన చేయాలి. అలానే ఉత్తర దిక్కున సింహరాశి వారు ఒక్క దీపాన్ని వెలిగించండి. ఖచ్చితంగా వీరికి ఉదయం 11 గంటల తరువాత నుండి ఇక శుభయోగం మొదలవుతుంది. ఆ సమయంలో ఒక్కటైనా సరే శుభవార్త అనేది అందుతుంది. అది ఏ సమయం అంటే ఎలాంటి శుభవార్త అంటే మీరు ఏదైతే శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారో లేదా ఎందులో అయితే శుభం పొందాలి అనుకుంటున్నారో అందులో తప్పకుండా శుభం అనేది కలుగుతుంది. శుభవార్తను మీరు తప్పకుండా పొందుతారు. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా వచ్చి తీరుతుంది. ఇలా తప్పకుండా మంచి ఫలితం అయితే వస్తుంది. ఈ యొక్క సింహరాశి వారికి ఈ సమయంలో సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి అనుకూల పరిస్థితులతో పాటు మంచి గోచార ఫలితాలు నడుస్తున్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో ఏదైనా సరే చేయవచ్చు. ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది. ఎలాంటి పనులు చేసినా సరే విజయం తప్పకుండా ఉంటుంది. కనుక మర్చిపోకుండా సింహరాశి వారు మీరు ఒక ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి. మీకు ఇంకా అద్భుతం అనేది జరుగుతుంది. అదృష్టం అనేది ఇంకా బాగా కలిసి వస్తుంది. కనుక తెలుసుకున్నారు కదా, సింహరాశి వారికి జనవరి 9వ తారీఖు గురువారం రోజున ఉదయం 11 గంటల తర్వాత ఎలాంటి గోచార ఫలితం ఉంటుంది, ఎలాంటి శుభవార్త వస్తుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.